కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో కుల వివక్ష చోటు చేసుకుంది. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మాలతి సుంకులమ్మ దేవాలయాల్లోకి వెళ్లకుండా పూజారి జనార్దన్ అతని కుమారుడు వంశీ అడ్డుకున్నారు. దళితులకు ఆలయంలో ప్రవేశం లేదంటూ లోపలికి రానివ్వలేదని మాలతి ఆరోపించింది. కుల వివక్షపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల ఆలయ పూజారి జనార్దన్ అతని కుమారుడి వంశీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రామదేవత సుంకులమ్మ గుడికి మేము వెళ్ళడం జరిగిందండి. నైవేద్యం వండుకొని తీసుకొని వెళ్తాము. తీసుకొని వెళ్ళిన సందర్భంలో అక్కడ గుడిలో టెంకాయ పూలు అవి ఇచ్చేటప్పుడు మీరు అక్కడ పెట్టండి అని చెప్పారు. సరే మేము పక్కనే పెడతాం, మేము ఎప్పుడు నైవేద్యాలు చేసినప్పుడు పూలు అవి మేము ఇస్తాము అని చెప్తే పూజారి ఏమన్నారు, మీరు రాకూడదు, మీరు చేయకూడదు అనేసి అన్నారు. లేదు మామ, వాళ్ళు వరస్తునే పిలుస్తాం, స్వామి అనేది లేదు కాబట్టి ఇస్తామంటే లేదు మీరు రాకూడదు అనేసి అంటే ఆ పూలు ఆయనే తీసుకొని వేసారు. సర్లేండి అని అన్నాం. మీరు అయిపోయినాక మా ఆయన గారు చెప్తుంటే కూడా ఆమెకు ఒక క్యాడర్ ఉంది, ఆడ మొక్కుతుంది అంటే లేదు ఎవరు వచ్చినా ఆడే ఉండాలి, ఆడే మొక్కాలా అనేసి చెప్తున్నారు. ఈ కాలం వచ్చినా కూడా మా అద్దు ఆడి వరకే అనేసి క్లియర్ గా చెప్తున్నారు పూజారి. ఏంటి విషయం అర్థం కాదు. ఏ కాలంలో ఉన్నాము? ఇంతవరకు మీరు మాలోళ్ళు మీరు అక్కడే ఉండాలా, అందులో దళితులు మీరు ఉండకూడదు చేయకూడదు అనేసి చెప్పడం నాకు చాలా బాధాకరం అండి.